ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. చిట్టుమూరు మండలం మెట్టు గ్రామంలో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. లారీలతో గ్రావెల్ తరలిస్తున్నారంటున్నారు. మెట్టు నాయుడుపేట రూట్లో లారీలతో గ్రావెల్ తరలిస్తున్నారని తెలిపారు. దుమ్ము దులితో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రావెల్ మాఫియాపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మండలం మెట్టు విలేజ్ లో సర్వే నెంబర్ 116/T 7 ఎకరాల 30 సెంట్లో గ్రావెల్ తవ్వుతున్నారు అనేది పబ్లిక్ కొంతమంది పత్రికా సోదరులు కాల్ చేయడం జరిగింది. దీని విషయం మీద నేను విఆర్ఓ ఆర్ఐని పంపించి వెరిఫై చేస్తే మనకి మైన్స్ అండ్ ఫారెస్ట్ జియాలజీ వాళ్ళు వీళ్ళకి 5 years అగ్రిమెంట్ ఇచ్చున్నారు. ఇదే అంశాలకు సంబంధించి మరింత సమాచారం నెల్లూరు నుంచి సునీల్ ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. సునీల్, మరి నెల్లూరు జిల్లాలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతుంది. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అక్కడ? సోని, నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మెట్టు గ్రామంలో గ్రావెల్ దంద భారీగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే అక్కడ అనుమతులు గోరంతా, అక్రమాలు కొండంతా అనే కూడా చెప్పుకునే పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా దాదాపుగా మెట్టు గ్రామం నుంచి నాయుడుపేట వరకు కూడా దాదాపు 25 కిలోమీటర్ల రహదారి ఉంటుంది. ఎప్పుడు నిత్యం బస్సులు తిరుగుతుంటాయి. రోడ్డుకి ఇరువైపులా ఈ 20 కిలోమీటర్లు ఈ సైడ్ గానీ ఆ సైడ్ రోడ్డుకి ఇరువైపులా కూడా గ్రామాలు ఉంటాయి. దాదాపుగా కూడా ఈ గ్రావెల్ మాఫియాదారులు 7 ఎకరాలకి ఈ గ్రావెల్కి సంబంధించిన అనుమతులు తీసుకొని భారీ స్థాయిలో, అంటే అనుమతులు దాదాపుగా ఎంత అనుమతి ఉన్నా, పట్టా భూమి ఉన్నా, అదేవిధంగా ప్రభుత్వ భూమి ఉన్నా కూడా మైనింగ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం 3 అడుగుల కంటే కూడా లోతు తీయకూడదనే ప్రభుత్వ నిబంధనలను తుంగలో కలిపి భారీగా దందా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళు తీస్తున్న ఆ గ్రావెల్కి సంబంధించి కూడా చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి. పొలాలు డౌన్ అవడం, ఈ గ్రావెల్ మాఫియాదారులు కూడా పెద్ద ఎత్తున గ్రావెల్ చేయడంతో పాటు రాబోయే వర్షాకాలంలో ఈ గ్రావెల్ ఎక్కడైతే తీశారో అక్కడ గుంతలు ఏర్పడి గుంతల్లో నీరు నిల్వ ఉండడం వల్ల చుట్టుపక్కల రైతులకు కూడా ఇబ్బంది ఉందని కూడా రైతులు ఓవైపు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ 23 కిలోమీటర్లకు సంబంధించి మెట్టు నుండి నాయుడుపేటకి రోజు 100 నుంచి 150 లారీలతో భారీ స్థాయిలో వెళ్లడంతో పాటు అక్కడ ప్రజలు ట్రావెల్ చేస్తున్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా దుమ్ము ధూళి ఇళ్ల పైన పడడంతో పాటు కూడా గ్రామస్తులు కూడా ఇబ్బందులు పడి ఇటీవల వారం రోజుల క్రితం కూడా లారీలన్నీ ఆపి ధర్నా చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ధర్నా చేసిన అనంతరం గ్రావెల్ మాఫియా ఎవరైతే ఆడ చేస్తున్నారో ఈ గ్రావెల్కి సంబంధించిన ఓనర్స్ అయితే అక్కడికి వచ్చారు. వచ్చిన అనంతరం కూడా గ్రావెల్ వెళ్ళిన అనంతరం వెనకాల వాటర్ పట్టుకుంటూ వెళ్తాం, దీనివల్ల కూడా మీకు మట్టి దుమ్ము ధూళి రాదని కూడా గ్రామస్తులకు హామీ ఇచ్చి తూతూ మంత్రంగా ఒక్కరోజు అయితే ఆ వాటర్ పట్టారు. ఆ తర్వాత అనంతరం కూడా అదే స్థాయిలో ఈ గ్రావెల్ మాఫియా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. చుట్టుపక్కల గ్రామస్తులు ఇబ్బంది పడుతూ అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా అధికారులు ఇప్పటికీ స్పందించిన పరిస్థితి లేదు. స్థానిక తహసీల్దార్ గానీ మైనింగ్ అధికారులు కానీ దీని మీద స్పందించి భారీగా జరుగుతున్న గ్రావెల్ మాఫియాపై చర్యలు తీసుకొని ఈ సైడ్ కాకుండా వేరే రూట్ ఏర్పాటు చేసి ఇక్కడ ఇబ్బంది పడుతున్న ప్రజలను సేవ్ చేయాలని కూడా ఆ 23 కిలోమీటర్లకు సంబంధించి చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అయితే తెలుస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సునీల్.